మీ ముందర పెట్టుచున్నాయి. దీంట్లో చక్కని పాటలాగా మీ ముందర నేను ఈ సమయంలో ఉంచుతున్నాను. మీ జీవితంలో గెట్ రెడీ. మీ వివాహ జీవితంలోనికి గెట్ రెడీ. మొదటి అడిగే ఏమని ఆలోచించుకోండి. సుఖ దుఃఖములతో మీరు జతపరచబడుచున్నారు. ప్రారంభంలో ఏమని చదివారండి? సుఖదినమునందు సుఖముగా సుఖదినం వచ్చిందనుకోండి, సుఖముగా ఉండు. హ్యాపీ, బీ హ్యాపీ. ఆపద్దినం వచ్చినప్పుడు ఆలోచించు అని ఉంది తెలుగు బైబిల్లో. గ్రీక్ బైబిల్లో మీరు చదివితే ధ్యానం చెయ్యము అని ఉంది. ఇంకా దాన్ని సింపుల్గా చెప్పితే ప్రార్థన చెయ్యము. సుఖదినములో సుఖపడండి, దుఃఖ దినములు రానే పోచునై అటువంటి వచ్చినప్పుడు కృంగిపోకుండా, కంగారు పడకుండా, ఆవేశపడకుండా, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా ప్రార్థన చేయాలి. పెద్ద ప్రసంగి, ముఖ్య ప్రసంగి సొలొమోను మహారాజా ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన ఈ మాట మీ హృదయంలో ఇప్పుడే రాసి పెట్టుకోండి. 7వ అధ్యాయం 14వ వచనం. 7x7 14. 2 14 ప్రసంగి గ్రంథము. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. దయగల దేవా, మీరు ఇచ్చిన ఆలోచనలో మీ బిడ్డలు దీర్ఘంగా మనసు పెట్టి సుఖ దుఃఖానికే మనం జతపరచబడుచున్నాము అనే మాటని సీరియస్ తీసుకొని, ఈ సుఖ దుఃఖాలు ఈ లోకంలో తప్పవు. చెప్పాలన్నా దుఃఖాలు ఎక్కువ ఉంటాయి, సుఖాలు తక్కువ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎవరైనా అడిగి చూడండి, పెద్దలను అడిగి చూడండి, తల్లిదండ్రులను అడిగి చూడండి, కష్టాలే ఎక్కువ. ఈ లోకానికి ఒక పేరు, కష్టాలే ఎక్కువ. యేసయ్య అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను, నా తోడు ఉంటే మీరు కూడా వాళ్ళన్నిటినీ జయిస్తారు అనే నమ్మకం మీకు కలుగును కాక. సుఖ దుఃఖములకు జతపరచబడుటకు మీ మనసు సిద్ధముగా ఉండును గాక. ఆమేన్.